జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆధిపత్య పోరు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు. జగిత్యాల డీఎస్పీ బదిలీలో రాజకీయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి బదిలీలో జగిత్యాల డీఎస్పీగా వెంకటస్వామికి పోస్టింగ్ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిఫారసుతో వెంకటస్వామికి పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. కాగా అప్పటి వరకు ఉన్న డీఎస్పీ రఘుచందర్ బదిలీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అట్లూరి ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సదరు మంత్రి పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యే సిఫారసుతో ఎలా బదిలీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉత్తర్వులు నిలిపివేసి డీఎస్పీగా రఘుచందర్కు తిరిగి బాధితులు అప్పగించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆధిపత్య పోరు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇద్దరు అంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అని మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే ఇటీవల వరుసగా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి వారు కొనసాగుతుంది, మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో మొన్న 2 రోజుల క్రితము జగిత్యాల నుంచి అంటే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీఎస్పీల బదిలీలు కొనసాగాయి. ఈ క్రమంలో జగిత్యాల డీఎస్పీగా ఉన్నటువంటి రఘుచందర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ క్రమంలో వెంకటస్వామి రావడానికి కారణము జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సిఫార్సు లేక. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులు అంటే జీవన్ రెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే తనకు ఎటువంటి సమాచారం లేకుండా ఈ బదిలీలో తన ప్రమేయం లేకుండా జరిగిందంటూ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి దగ్గరికి జీవన్ రెడ్డి అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్ళినటువంటి సందర్భం. అక్కడ వెళ్ళి తనపైనే కేసు నమోదు చేసినటువంటి వ్యక్తికి ఎలా పోస్టింగ్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఆ సదరు మంత్రి ఉన్నత స్థాయి అధికారి అంటే డిఐజీ స్థాయి అధికారికి ఫోన్ చేసి తక్షణమే బదిలీ నిలిపివేయాలని కోరారు. దీంతో వెంకటస్వామిని బదిలీ నిలిపివేస్తూ తిరిగి ఈ రఘుచంద్రకైతే పోస్టింగ్ అప్పగించారు. మరి ఈ రాజకీయ ప్రమేయం పోలీసుల వరకు పాకింది. ఈ అధికారులు అయితే సతమతం అవుతున్నారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి? జగిత్యాల సెంటర్ కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉన్నప్పటికీ కూడా జగిత్యాల అయితే ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య అంటే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. మరి ఇది పోలీసుల వరకు చేరిన నేపథ్యంలో ఎవరికి మాట వినాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తిరిగి డిఎస్పీగా మళ్ళీ రఘుచందరే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో వెంకటస్వామి తిరిగి గతంలో ఇక్కడే జగిత్యాలలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన గతంలో ఈ ఒక విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన సీరియస్ గా భావించి ఈ పోస్టింగ్ నిలిపివేసినట్టు జీవన్ రెడ్డి ద్వారా కూడా సిఫార్సు చేసినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో ఈ రాజకీయ బదిలీలో భాగంగా దీంట్లో మాత్రం కీలకంగా జీవన్ రెడ్డి పైకి అయితే నిలిచింది. అయితే సందీప్ రావు, కాంగ్రెస్ వర్గపోరు అక్కడ తారాస్థాయికి చేరింది. గతంలో కూడా వీళ్ళ మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా డిఎస్పీ బదిలీలో కూడా వీళ్ళు రాజకీయంగా ఎంటర్ అయ్యి ఏం సూచిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు, దీనిపై ప్రజలు ఏమంటున్నారు? రైట్, ఖచ్చితంగా ఒక పెద్ద హాట్ టాపిక్ జగిత్యాల నియోజకవర్గంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరంన్నర గడిచింది. కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కీలక పోస్టులు గ్రంథాలయంతో పాటు మార్కెట్ కమిటీ అలాగే మిగతా సొసైటీలకు సంబంధించి ఏ ఒక్క కూడా జరగలేదు. ఎందుకంటే ఇటు జీవన్ రెడ్డి సిఫార్సు లేఖలు ఇస్తున్నారు, అటు సంజయ్ కుమార్ కూడా సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. ఇద్దరి మధ్య ఈ అధిష్టానం ఏం చేయలేక తలలు పట్టుకుంటూ ఖచ్చితంగా ఎవరికి కూడా పోస్టింగ్ లేదు. ఇప్పటికే సంవత్సరాల పూర్తయింది. మరొక 3 నెలలు గెలిస్తే మళ్ళీ 2 కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎంతో మంది పాత కాంగ్రెస్ నాయకులు అయితే ఆశా దృక్పథంతో ఉన్నారు. తమకు పార్టీ అధికారంలోకి వస్తే తాము మంచి పోస్ట్ వస్తుందనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఎవరి కూడా ఇద్దరి మధ్య కొట్లాటతోటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ సిఫార్సు లేఖలు ఇవ్వడము, అటు జీవన్ రెడ్డి కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్ ను పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సిఫార్సు లేఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఆయన కూడా జీవన్ రెడ్డికి మద్దతుగా లేఖలు ఇవ్వడంతో అధిష్టానం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా మొత్తంగా కింది స్థాయి నేతలైతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే తలలు పట్టుకుంటున్నారు. మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి అనే విధంగా నడుస్తోంది. అలాగే ఇటు జీవన్ రెడ్డి అలాగే ఇటు సంజయ్ కుమార్ ఇద్దరు కూడా నేరుగా మీడియా ముఖంగానే
డైరెక్ట్ గా అంటే తిట్టుకునే సిచ్యువేషన్ వరకు అయితే ప్రస్తుతం చేరుకుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక తీవ్ర పరిణామాలకైతే దారి తీయబోతోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.